రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పంట పొలాలు నీట మునిగాయి. చాలా చోట్ల రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ల వద్ద వరద బారిన పడ్డారు. జనం తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. వాన జోరు కొనసాగుతుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజల్ని కలవరపెడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక పొరుగునున్న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు సరిహద్దుల్లోని వాగులు వంకలు ఉప్పొంగాయి. పర్చూరు సాకి వాగుకు వరద పోటెత్తి పర్చూరు, గుంటూరు మధ్య రాకపోకలపై ప్రభావం చూపింది. వేణుగోపాలస్వామి ఆలయం నీట మునిగింది. చీరాల వాడరేవు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. వేరుశనగ పొలాలు మునిగాయి. గిద్దలూరు పరిధిలోని గుండ్లకమ్మ, జంపలేరు వాగులు పొంగాయి. గిద్దలూరు, రాచెర్ల, అర్తవీడు, కంభం ప్రాంతాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. జంపలేరు వాగు ఉధృతితో సమీప గ్రామాల ప్రజలు అల్లాడిపోయారు. రాచెర్ల మండలం గుండ్ల బ్రహ్మేశ్వరంకు వరదపోటుతో నిర్మాణంలో ఉన్న రామన్నకతు ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయింది. యంత్రాలు మునిగాయి. ఖమ్మం చెరువుకు భారీగా వరద చేరుతోంది. జలకళను చూసేందుకు జనం తరలివచ్చారు. కర్నూలు జిల్లాను వర్షాలు వణికిస్తున్నాయి. ఆత్మకూరు, వెలుగోడు, పాములపాడు ప్రాంతాల్లో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆత్మకూరు కాలనీల్లోకి నీరు చేరడం వల్ల జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. భవనాసి, పితిరివాగులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలతో శ్రీశైలం తడిసి ముద్దయింది. దోర్నాల, నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలకు వాగులు పోటెత్తుతున్నాయి. నంద్యాల్లోని చామకాలువ ఉధృతి పెరిగింది. శ్యామనగర్ వంతెన మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. కడపలో చాలా కాలనీలను వర్షపు నీరు ముంచెత్తింది. కుందూ నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. రాజోలి జలాశయంలోకి వరద వస్తోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడ్డాయి. విజయవాడ, మచిలీపట్నంలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నందిగామలో ఎడతెరిపిలేని వర్షానికి ఏనుగు గడ్డవాగు, నక్కలవాగు పొంగాయి. పిల్లికోడు వాగు ఉధృతికి ఉయ్యూరు, తేలప్రోలు రహదారిపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. విశాఖ జిల్లాను వర్షాలు కుదిపేశాయి. రైవాడ, కోనాం, పెద్దేరు జలాశయాలకు భారీగా వరద చేరింది. నీటిని దిగువకు వదులుతున్నారు. చోడవరం మండలం గవరవరం దగ్గర శారదా నదిపై నిర్మించిన కాజ్వే కొట్టుకుపోయింది. సమీప పల్లెలకు వెళ్లే ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. నక్కలపల్లి మండలంలో చెరువులు నిండుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షాలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం ఉడా కాలనీ, రైల్వే వంతెన, గుంచి రోడ్డు కాలనీల్లోకి నీరు నిలిచింది. కలెక్టరేట్ దారి నీటితో నిండింది. పార్వతీపురం, బొబ్బిలిలో భారీ వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో జోరువాన కురిసింది. తణుకులోని వివిధ కాలనీల్లో రోడ్లపై నీరు నిలిచింది. నిడదవోలు, ఏలూరులో లోతట్టు ప్రాంతాల్లోకి వాన నీరు చేరింది. వానల ధాటికి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరంలో వరి పంటకు నష్టం వాటిల్లింది. వడ్లమూరు, నల్లూరు, వల్లూరు, ఏలేశ్వరం, శంకవరంలో వానలు పడ్డాయి. ప్రత్తిపాడు మండలం సుద్దగడ్డవాగు పొర్లి రాకపోకలు నిలిచాయి. రౌతలపూడిలో పాఠశాలల్లోకి నీరు చేరింది. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రామచంద్రాపురం, అనపర్తి, మండపేట, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురంలో జనం ఇబ్బందులు పడ్డారు. కోనసీమలోని కొన్ని గ్రామాలు ముంపు బారిన పడ్డాయి.